Welcome to Swami Info. Please subscribe my channel. Thank you for watching my channel. Thank you. Thank you very much. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మన పాఠశాల యొక్క రోలు 1 నుంచి 30 వరకు ఉన్నటువంటి పాఠశాలకి మనకి 10,000 రూపాయలు అనేది 100% గ్రాంట్ అనేది శాంక్షన్ కావడం జరుగుతుంది. మనం పిఎం శ్రీ యాప్లో 6 కాంపోనెంట్స్ ఉంటాయి. 1 ఎలక్ట్రిసిటీ, 2 స్టేషనరీ, 3 మెయింటెనెన్స్, 4 స్వచ్ఛత, 5 ఈవెంట్స్, 6 రీప్లేస్మెంట్. ఈ రీప్లేస్మెంట్ కిందే అదర్స్ అని కూడా ఉండటం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఎలక్ట్రిసిటీ కింద 10,000 రూపాయలు అంటే మనం 100%కి మనం ఆ గ్రాంట్స్కి అనేది రైట్ చేయాల్సి ఉంటుంది ఎస్టిమేషన్స్. కాబట్టి 10,000కి వచ్చేసి 14% కింద 1,400 అనేది మీరు చేయాల్సి ఉంటుంది. అట్లానే స్టేషనరీకి 20% మ్యాక్సిమం వాడుకోవాల్సి ఉంటుంది. మెయింటెనెన్స్ కూడా ఈ విధంగా నేను ఈ పట్టికలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ విధంగా మీరు ఎస్టిమేషను రైట్ చేసుకోవచ్చు. తర్వాత అదేవిధంగా మనం ప్రతి పాఠశాల వారు ఈ విధంగా మోడల్ వర్క్కి నమూనా ఫార్మాట్ ఈ విధంగా ఇవ్వడం జరిగింది. కాబట్టి అందరూ ఈ విధంగా 10,000 రూపాయలు గ్రాంట్స్ వచ్చేవారు ఈ విధంగా చేసుకోగలరు. కాబట్టి అదేవిధంగా రోల్ వచ్చేసి 31 నుంచి 100 వరకు ఉన్న పాఠశాలకి గ్రాంట్ అనేది 25,000 రూపాయలు మంజూరు కావడం జరుగుతుంది. ఇక్కడ కూడా సేమ్ ఇదే కాంపోనెంట్లు ఉంటాయి. దీని ప్రకారము మనము ఎలక్ట్రిసిటీ బిల్స్ కానీ లేకుంటే ఎలక్ట్రిసిటీ స్విచ్ బోర్డులు రిపేర్స్ వైరింగ్ వీటన్నిటికీ మనం ఆ అమౌంట్ ఖర్చు చేసుకోవచ్చు. స్టేషనరీ కింద జెరాక్స్ కానీ లేకపోతే డస్టర్లు ఆ తదుపరి మనం అవి ఖర్చు చేసుకోవచ్చు. అదేవిధంగా మెయింటెనెన్స్ కింద స్వచ్ఛత కింద ఈవెంట్స్కి అంటే స్కూల్లో జరిగే ఈవెంట్స్కి అవి ఖర్చు చేసుకోవచ్చు. రీప్లేస్మెంట్కి కూడా ఈ విధంగా నేను ఈ టేబుల్లో సూచించిన మాదిరి మీరు ఎస్టిమేషన్స్ అనేది రైట్ చేసుకోవచ్చు. కాబట్టి ఈ ఎస్టిమేషన్స్ ఈ విధంగా రెడీ చేసుకోవటం ఉత్తమం. అదేవిధంగా రోల్ వచ్చేసి 101 నుంచి 250 ఉన్న పాఠశాలకి గ్రాంట్ అనేది కాంపోజిట్ స్కూల్ గ్రాంట్ 50,000 జమ కావడం జరుగుతుంది. ఇక్కడ ఎలక్ట్రిసిటీ బిల్స్ పాత బిల్స్ అయినా అప్లోడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ రిపేర్స్కి కూడా అంత అమౌంట్ చూపించుకోవచ్చు. ఈ ప్రకారము ఈ దామాషాలో మీరు ఎస్టిమేషన్స్ అనేది ముందుగానే ప్రిపేర్ చేసుకోండి. దేనికి ఎంత ఎస్టిమేషన్ ఏ విధంగా వేసుకోవాలనేది మీరు పూర్తిగా ఈ యొక్క వీడియో ద్వారా పూర్తిగా అవగాహన పరిచి ఉన్నాను. కాబట్టి ఎటువంటి ఏదైనా మీకు డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్స్లో మీరు అడగండి. నేను ప్రతి కామెంట్కి మీకు రిప్లై అనేది ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఈ అంచనాలు మాత్రమేనండి. మీరు మీ పాఠశాలకు అవసరాలను బట్టి మీరు ఇంకా కొంచెం మాడిఫికేషన్ చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ స్కూల్ రోల్ వచ్చేసి 251 నుంచి 1000 వరకు ఉన్న పాఠశాలకి గ్రాంట్ అనేది 75,000 రిలీజ్ అవుతుంది. ఈ 75,000ని ఎలా ఖర్చు పెట్టాలి, ఎంత పర్సంటేజ్, ఏ ఐటమ్స్కి ఏ కాంపోనెంట్కి ఎంత వాడాలనేది ఇక్కడ సమగ్రంగా నేను ఒక ఎగ్జాంపుల్ అనేది ఇవ్వడం జరిగింది. దీని ప్రకారం దీనికి అనుగుణంగా మీరు తయారు చేసుకొని మీ అవసరాలను బట్టి కొన్ని చిన్న మార్పులు చేర్పులు అనేది చేసుకోవచ్చు. ఇక్కడ అదర్స్ అనేది మీరు చూయించుకోవచ్చు. లేకపోతే రీప్లేస్మెంట్లోనే వేరే కాంపోనెంట్లో ఆ అమౌంట్ అనేది మీరు చూయించుకోవచ్చు. కాబట్టి ఈ విధంగా ప్రతి పాఠశాల వారు ఇట్లా తమ యొక్క రోల్ని బట్టి గ్రాంట్స్ వచ్చిన దాన్ని బట్టి 100% గ్రాంట్కి ఎస్టిమేషన్స్ అనేది జనరేట్ చేయాల్సి ఉంటుంది. ఎస్టిమేషన్ జనరేట్ చేసిన తర్వాత మీరు దాన్ని అప్లోడ్ సైన్డ్ కాపీని డౌన్లోడ్ చేసుకొని దాన్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే.